గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో అటవీ భూమిని ఆక్రమించుకున్న వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుంచి వీడియో తీశారు. తాజాగా చిత్తూరు అడవుల్లో పర్యటించిన పవన్ అక్కడ టూర్ కు వెళ్లిన సందర్భంగా స్వయంగా షూట్ చేసిన ఈ వీడియోను ఎడిటింగ్ చేసి ఇవాళ విడుదల చేశారు. ఈ వీడియో కలకలం రేపుతూ ఉండటంతో పెద్దిరెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన తూర్పు కనుమలలోని రక్షిత మంగళంపేట అడవి భూముల్లో 76.74 ఎకరాల ఆక్రమణలు జరిగినట్లు ప్రత్యేక ఏరియల్ సర్వేలో వెల్లడైందంటూ పవన్ కళ్యాణ్ ఇవాళ వెల్లడించారు. తాను స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఉల్లంఘనలను సమీక్షించానన్నారు. అలాగే సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు సమాచారం అందించానన్నారు. అలాగే వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించారు. అడవి భూమిని లాక్కున్న ఎవరికైనా మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. భూమి రికార్డులలోని వ్యత్యాసాలు, పెంచిన వెబ్లాండ్ ఎంట్రీలు, రక్షిత అటవీ ప్రాంతాలలో పూర్వీకుల భూమి అనే తప్పుడు వాదనలతో సహా దర్యాప్తు చేయాలన్నారు. పారదర్శకత, అటవీ భూములు జాతీయ ఆస్తులన్నారు. వాటిని ఆక్రమించిన, దుర్వినియోగం చేసిన, అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారెవరైనా సరే వారికి బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. రక్షిత అడవి ప్రాంతాలు లేదా వన్యప్రాణుల మండలాలను లాక్కోవడాన్ని ప్రభుత్వం సహించదన్నారు. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు షూటింగ్ మరియు స్కూటింగ్లలో నిష్ఠాతులన్నారు. గతంలో ఎర్రచందనం దొంగలంటూ ఆరోపణలు చేశారని, కానీ తాను నిరూపించమని అడిగితే పారిపోయారని గుర్తు చేశారు. మీరు మీ హెలికాప్టర్ నుండి షూటింగ్ చేసింది తమ చట్టబద్ధమైన భూమి అని, తాము దానిని 2000 సంవత్సరంలో కొనుగోలు చేశామని మిథున్ రెడ్డి తెలిపారు. 2000 సంవత్సరంలో తాము అధికారంలో లేమని, నువ్వు అమాయకుడివి లేదా నా కుటుంబం పట్ల ద్వేషంతో నిండి ఉన్నావని పవన్ కు తెలిపారు. దయచేసి నీ ఆరోపణలను నిరూపించగలవా లేదా క్షమాపణ చెప్తావా అని ప్రశ్నించారు. ఆ భూమి వివరాలు బహిరంగంగా అందుబాటులో ఉన్న పత్రం, ఎవరైనా దానిని పొందవచ్చు. దయచేసి ముందుగా వాటిని పరిశీలించాలన్నారు. గతంలో విచారణలు జరిగాయని, ఎటువంటి చట్టబద్ధమైన ఉల్లంఘనలు జరగలేదని నిరూపించబడ్డాయని తెలిపారు.